తవ్వకాన్ని ఆపాలనే దాని మీద ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీల పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులకి, అల్లూరు మరియు తదితర గ్రామాల రైతాంగానికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా నమస్కారాలు. మొన్న పోయిన ఆదివారం శనివారం సాయంత్రం మొదలుపెట్టారు. ఈరోజు మళ్ళీ ఆదివారం 8 రోజులైంది మొదలుపెట్టి మట్టి పని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే ప్రశ్న, అందరిది ఒకటే ప్రశ్న, దీనికి ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా? ఏం అడగట్లా. ఇక్కడ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, ఇవన్నీ అవసరం లే. 10 ఏళ్ళ నాడు మీరు చేయలేదా? 10 ఏళ్ళ నాడు మేము చేస్తుంటే మీరేం చేశారు? ఈ గ్రామంలో ఉన్నారు కదా, నిన్న మాట్లాడిన నాయకులు, మొన్న మాట్లాడిన నాయకులు, తెలుగుదేశం నాయకులు, ఏందండి ఇంత లోతును తవ్వుతున్నారు, ఇది అన్యాయం కదా, అక్రమం కదా, ఇంత లోతును తవ్వితే ఉప్పు నీళ్ళు వస్తాయి కదా అనొచ్చు కదా. తప్పేముందాడ? నేను తప్పు చేసినా, ఇంకొక ఆయన తప్పు చేసినా, ఇంకొక ఆయన తప్పు చేసినా ఇంత లోతు ఎందుకని అనొచ్చు కదా. ఈ ఊర్లోనే ఉన్నారు కదా. తప్పుని తప్పనే అంటాం కదా. అది మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకో రెడ్డి అనేది అది వేరే విషయం. ఏదో ఒకటి జరిగిపోయింది. ఇప్పుడు ఈ గ్రామాన్ని, ఈ చెరువుని, ఈ చెరువుకున్నటువంటి ఆయకట్టుని, ఈ గ్రామానికి అనుసంధానంగా ఉన్నటువంటి, చెరువుకు అనుసంధానంగా ఉన్నటువంటి మిగిలిన 7-8 గ్రామ పంచాయతీల రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకరోజు వైసీపీ వాళ్ళు మరియు మిగిలిన సిపిఐ, సిపిఎం, జనసేన వాళ్ళు, ఇంకొక రోజు తెలుగుదేశం వాళ్ళు, ఇట్లా మనకి వాదన చేసుకొని మీరంటే మీరని అనుకునే బదులు అసలు ఈ గ్రామంలో నుంచి చెరువు మట్టి దాదాపు మేమేమంటున్నాం, కుప్పల్లో వెంచనంటున్నాం. మీరు కూడా, మీరందరూ ఉన్నారు ఇక్కడ, అన్ని పార్టీల పెద్దలు ఉన్నారు. మనం ఎట్లా అందరం ఒంగోలు పోవాలి కాబట్టి దోవలను చూపిస్తాం. ఇక్కడ కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరం, రోడ్డు పక్కనే 4-5 కిలోమీటర్ రోడ్డు పక్కనే వెంచరేసుకున్నారు. నిన్న మా మిత్రులు, తెలుగుదేశం మిత్రులు మాట్లాడిన వాళ్ళు సగం మంది కుప్పాలు రైతులు తోలుకొని పోతున్నారు. ఇది పచ్చి అబద్ధం అండి. కుప్పాల రైతులు మట్టి తోలుకొని పోయే హక్కు అల్లూరు చెరువులో లేదా? వాళ్ళు మట్టి తోలుకోకూడదా? వాళ్ళ ఊరి మీద నుంచి ఈ ఊరికి నీళ్లు వస్తాయి, పైనుంచి కిందకి ఏ ఊరి మీద నుంచి ఏ ఊరికైనా వస్తాయి. లాస్ట్ ఊరు మందే కాబట్టి లాస్ట్ ఊర్లకు వస్తాయి, గుండమాల, మోటమాలకి. అవి ఎందుకు వస్తాయి అలా ఇంకా భవిష్యత్తులో ఎవడని అంటడేమో, ఈ ఊరికి ఎందుకు వస్తాయి పైనుంచి కిందకని. అది కాదు కదా ప్రశ్న. మట్టి తోలుకుంటున్నారు. కలెక్టర్ గారిని పోయిన సోమవారం కలిసాం, ఇదే విషయం చెప్పాం. అయ్యా లోతు తవ్వనీయొద్దు, అసలు పర్మిషన్ ఉందా, ఉంటే చూపించండి. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నా కూడా 4 సార్లు చేశా ఏఈ గారికి, డిఈ గారికి. ఏంది వాళ్ళకి వచ్చినటువంటి బాధ అని అంటే, మీరు తనుకోండి, మీ పార్టీ వాదనలు పెట్టుకోండి. మట్టి తోలుకొని పోయేవాడేమో తోలుకొని పోతున్నాడు, తప్పించుకొని తిరిగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో తప్పించుకొని తిరుగుతున్నాము అన్నట్టుంది తప్ప, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది తప్ప, మనం అరుచుకుంటే మీరైనా మేమైనా రైతాంగం కోసం, రైతుల బాగు కోసం చేద్దాం. పోనీ మీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదేదో జలధార లేకుంటే ఇంకొకటి ఏదో ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రాంలో కూడా మోసం మిత్రులారు మీరు గమనించాలి. పోయినసారి దీని పేరు నీరు చెట్టు. ప్రభుత్వంతో ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉన్న కాలువలు కానీ, చెరువులు కానీ లోతు తీసేటట్టు డబ్బులు శాంక్షన్ చేసుకొని బిల్లు చేయటం ఒక కార్యక్రమం చేశారు. ఆ వర్క్ని ప్రైవేట్ వాళ్ళకి, ఆ మట్టిని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని దండుకునే కార్యక్రమం ఒక కార్యక్రమం చేశారు. దాని గుండా ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. పోయినసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదానికి అదొక కారణం. గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన చాపాయి చక్ర అనే చెరువు నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి మట్టి గురించి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సోదరులకి, అందరి ఛానల్స్ ప్రతినిధులందరికీ, అన్ని పార్టీల ప్రతినిధులకి, పెద్దలకి, రైతులకి, రైతు కూలి సంఘ నాయకులకి అందరికి కూడా రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ అల్లూరు చెరువు యొక్క విశిష్టత, దీని మీద ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది పేదలు ఈరోజు దానివల్ల కడుపు నింపుకుంటున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా అందరికీ సుపరిచితం, తెలిసినటువంటి విషయం. కానీ మొన్న మేము ఇక్కడ రైతులు కోరిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు జనసేన, సిపిఎం, సిపిఐ నాయకులు అందరం కూడా
చెరువును సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకొని మీడియాతో మేము అందరం కూడా మాట్లాడటం జరిగింది. కానీ నిన్న అధికార పార్టీ సోదరులు కొంతమంది నిన్న మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏదో ప్రభుత్వం ఏప్రిల్ 14 నుంచి జూలై 14 వరకు ఒక ఈ 3 నెలల కాలాన్ని జలధార అనేటటువంటి ఏదో స్కీమ్ ఇచ్చారు గవర్నమెంట్. దాని ద్వారా మట్టి ఎక్కడికైనా తరలించుకోవచ్చు, ఎలాగైనా తీయచ్చు అన్న విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. 65 లక్షల రూపాయలు మంజూరు అయినాయి. దానికి సంబంధించి ఈ మట్టిని తరలిస్తున్నాం. అది చెరువు అభివృద్ధి కోసం మేము మంజూరు చేయించాం. ఈ చెరువుని తవ్వటం వల్ల ఇది అభివృద్ధి చెందుద్దని వాళ్ళు తెలిపడం జరిగింది. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే రైతులందరి తరఫున ఇక్కడ ఒంగోలు దగ్గరలో ఉంటాం. ప్రతి ఒక్కళ్ళకి కొత్తపట్నం మండలం, ఈ అల్లూరు ఇవన్నీ కూడా అలుసైపోయినాయి. ఏది కావాలన్నా ఇప్పుడు కొప్పోల్లో వెంచర్కి ఇక్కడి నుంచి మట్టిని తరలిస్తున్నారు. కొప్పోల్లో కావాల్సిన పెద్ద చెరువు ఉంది. పక్కన ఒంగోలు మండలంలో చాలా చెరువులు ఉన్నాయి, అక్కడ తోలుకోవచ్చు. కానీ అక్కడ వాళ్ళు వ్యతిరేకించాలకి అల్లూరుకి వచ్చేసారు. తర్వాత ముదిగొండలో పోయారు, అక్కడ కాదన్నారు. ఒంగోలు డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్త అంతా తెచ్చి మా మండలంలోనే వేస్తారు.